సో మీ ఫాదర్ కానీ లేకపోతే మీ మదర్ కానీ లేకపోతే మీ వీడియో చూసిన వాళ్ళు కానీ కంప్లీట్ టీత్ లేదు, కంప్లీట్ ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవాలనుకుంటున్నారా, అంటే డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా టీత్ పెట్టించుకోవాలనుకుంటే సో దానికి ఏమేమి ప్రొసీజర్స్ ఉంటుంది, మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతున్నాం, మెయిన్లీ 5 స్టెప్స్ గురించి నేను మీ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. రండి వీడియోకి వెళ్దాం. హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ సంతోష్, maxillofacial surgeon and implantologist at Eledent Hospitals. Branches are at Kondapur, Kukatpalli, Manikonda and Banjara Hills. So completely teeth ledu ante మనకి అంటే పేషెంట్స్కి కంప్లీట్లీ టీత్ లేదు, లేకపోతే టీత్ అన్ని పాడైపోయింది, మీరు పాడైపోయిన టీత్ అన్ని రిమూవ్ చేసుకొని ఫిక్స్డ్ ఆప్షన్తో అంటే డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా మీరు పళ్ళు కట్టించుకోవాలనుకుంటే సో దానికి ఏమేమి స్టెప్స్ ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వన్స్ పేషెంట్ మనం ఫస్ట్ కన్సల్టేషన్ ఫేస్ అంటాము. సో కన్సల్టేషన్ ఏంటంటే పేషెంట్ని ఫస్ట్ క్లినికల్గా చెక్ చేస్తాము. చెక్ చేసి ఫస్ట్ నార్మల్గా ఒక 2D ఎక్స్రే తీసుకుంటాం అనమాట. సో 2D ఎక్స్రేలో ఏంటంటే మనకి కావాల్సిన బోన్ ఉందా, అంతే ఇంప్లాంట్ పెట్టడానికి పాసిబిలిటీ ఉందా లేదా, సపోజ్ ఇంప్లాంట్ పెట్టించుకోవాలంటే ఎన్ని ఇంప్లాంట్స్ పడుతుంది, లేకపోతే సింగిల్ ఇంప్లాంటా, లేకపోతే మల్టిపుల్ ఇంప్లాంట్సా, లేకపోతే ఫుల్ మోడ్స్ ఇంప్లాంట్సా, జైగమా ఇంప్లాంట్సా, అట్లా ఏమేమి ఇంప్లాంట్స్ అన్నది మనం ఫస్ట్ ఎక్స్రే నార్మల్గా 2D ఎక్స్రే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్లస్ దాన్ని ఫినాన్షియల్గా అంటే మీ బడ్జెట్ వైజ్ ఎంత పడుతుంది, అంటే ఇంప్లాంట్ క్వాలిటీస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఏమేమి ఉంది, సో దాన్ని ప్రైజెస్ ఎంత వస్తుందని మనం మీకు ఫస్ట్ క్లినికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వన్స్ మీరు ఓకే నాకు ఈ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ కావాలి, నేను ఇన్ని ఇంప్లాంట్స్ పెట్టుకుంటున్నా అని మీరు వన్స్ డిసైడ్ అయిన తర్వాత విల్ టేక్ ఎ 3D ఎక్స్రే. 3D ఎక్స్రేతో ఏంటంటే ఒక్కొక్క పేషెంట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ బోన్స్ ఉంటుందండి. అంటే కొంతమందికి బోన్ తక్కువ ఉంటుంది, కొంతమంది బోన్ హైట్ ఉంటుంది, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బోన్ ఉంటుంది. ప్లస్ మనం తీసుకున్న ఇంప్లాంట్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటుంది అనమాట. సో పర్టికులర్ పేషెంట్స్కి ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ అంటే ఏ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ అనేది మనం 3D ఎక్స్రేలోనే తీసుకోగలుగుతాము. సో 3D ఎక్స్రే తీసుకున్న తర్వాత నెక్స్ట్ సర్జికల్ ఫేస్ అంటే ఇంప్లాంట్ పెట్టే ఫేస్ అంటాము. సో సర్జికల్ ఫేస్లో ఏంటంటే మీకు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మోడ్స్ ఇంప్లాంట్ అంటే పైన 6 ఇంప్లాంట్స్ కింద 6 ఇంప్లాంట్స్ అంటే సో సర్జికల్ డే రోజు మీకు పైన 6 ఇంప్లాంట్స్ కింద 6 ఇంప్లాంట్స్ మనం ఫిక్స్ చేసేస్తాం, అంటే ఇంప్లాంట్ అనేది పెట్టేస్తాము. పెట్టేసి దెన్ ఈలింగ్ ఫేస్ అంటే వన్స్ మా ఇంప్లాంట్ అనేది మీ ఎముక లోపల పెట్టిన తర్వాత 3 months 2.5 months to 3 months గ్యాప్ అనేది ఇస్తాము. సో ఈ గ్యాప్ ఎందుకంటే మనం పెట్టిన ఇంప్లాంట్ ఎముక లోపల పెట్టిన ఇంప్లాంట్ చుట్టూ కొత్తగా బోన్ ఫామ్ అయ్యి దాన్ని గట్టిగా పట్టుకోవడానికి కంపల్సరీ ఒక 2.5 months to 3 months టైం పడుతుంది. సో ఈ ఈలింగ్ ఫేస్ ఫినిష్ అయిన తర్వాత ప్రాస్థెటిక్ ఫేస్ అంటే 3 months తర్వాత మీరు మళ్ళీ క్లినిక్ రావాలి. క్లినిక్ వచ్చాక ఒక ఎక్స్రే తీసుకుంటాము. ఎక్స్రే తీసుకొని ఎక్స్రేలో మీ ఇంప్లాంట్ చుట్టూ కొత్తగా బోన్ ఫామ్ అయిందా లేదా, మంచిగా ఫామ్ అయిందా, ఏం ఇన్ఫెక్షన్ ఏం లేదు మంచిగుంటే అప్పుడు మనం ప్రాస్థెసిస్ ఫేస్ అంటే మీకు పర్మనెంట్గా పళ్ళు పెట్టడానికి ఉన్న కావాల్సిన అచ్చు తీసుకోవడం కానీ, లేకపోతే మీ బైట్ రిలేషన్ కానీ, లేకపోతే మీ ట్రయల్ కానీ టీత్ ట్రయల్ చేస్తాము. సో ఇవన్నీ ఈ ప్రాస్థెటిక్ ఫేస్లో నడుస్తుంది. సో ప్రాస్థెటిక్ ఫేస్లో ఏంటంటే 3 months తర్వాత ఈ ప్రాస్థెటిక్ ఫేస్ నడుస్తుంది. సో కొన్ని పేషెంట్స్ అడగొచ్చు, సార్ ఇప్పుడు నేను సర్జికల్ ఫేస్ అప్పుడు నేను ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత ఆ 3 months నేను టీత్ లేకుండా ఉండాలని అడుగుతారు. లేదండి, ఆ 3 months కూడా మీకు టెంపరీ టీత్ లాగా పెడతాము. ఏదర్ కంప్లీట్ డెంచర్ అన్ని తీసి పెట్టేదైనా పెడతాము, లేకపోతే మీకు ఇంప్లాంట్ అనేది చాలా గట్టిగా ఉంటే సో ఇంప్లాంట్ సపోర్ట్ తీసుకొని మీకు ఫిక్స్డ్ డెంచర్ లాగా ఇంప్లాంట్ సపోర్టెడ్ ఫిక్స్డ్ డెంచర్ లాగా ఇస్తాము. సో ఈ 3 months తర్వాత ప్రాస్థెటిక్ ఫేస్లో ఏం చేస్తామంటే ఈ ప్రాస్థెటిక్ ఫేస్లో మాత్రం మీకు కంపల్సరీ ఒక 10 to 15 days టైం పడుతుంది, ఎందుకంటే మనం పర్మనెంట్ టీత్ ఇవ్వడానికి. సో ఈ ప్రాస్థెటిక్ ఫేస్లో మనం ఫస్ట్ మీ అచ్చు తీసుకుంటాం, అంటే మీరు పెట్టిన ఇంప్లాంట్ని సపోర్ట్ తీసుకొని మొత్తం ఫుల్ మౌత్ అచ్చు అనేది తీసుకుంటాం. అచ్చు తీసుకున్న తర్వాత మీకు బైట్ రిలేషన్ తీసుకుంటాం, అంటే మీరు కొరికినప్పుడు మీరు పళ్ళు ఎంత రిలేషన్ ఉంది, ఎత్తుగా ఉందా లేకపోతే తక్కువ ఉందా, ఎంత రిలేషన్ కావాలనేది మీ బైట్ రిలేషన్ తీసుకుంటాము. దాని తర్వాత టీత్ ట్రయల్ చేస్తాము. మెటల్ ట్రయల్ ఉంటుంది, తర్వాత టీత్ ట్రయల్ ఉంటుంది. టీత్ ట్రయల్ అంటే మీరు పళ్ళు ఫైనల్గా టీత్ అనేది ఫైనల్ ఫిక్స్ చేయక ముందు మీ టీత్ సైజు, షేప్, కలర్ అవన్నీ ఎట్లా వస్తుంది, మ్యాచ్ అవుతుందా లేదా, అన్ని మీరు బైట్ చేయడానికి అన్ని కరెక్ట్గా ఉందా లేదా అనేది ట్రయల్ చేస్తాము. ట్రయల్ చేసి దాని తర్వాత ఫైనల్ ఫిక్సేషన్ అనేది టీత్ అనేది ఫిక్సేషన్ ఇస్తాము. సో ఈ ప్రాస్థెటిక్ ఫేస్ మాత్రం మనకి 10 to 15 days టైం పడుతుంది. సో ఈ 10 to 15 daysలో మీరు 3 to 4 times అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి ఒక 3 to 4 times రావాల్సి ఉంటుంది, ఒక 3 to 4 days గ్యాప్లో. సో ఈ ప్రాస్థెటిక్స్ అంటే టీత్ ఫిక్స్ చేసేసినాము, అన్నీ అయిపోయింది. దాని తర్వాత రివ్యూ చెకప్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనం ఎంత క్లినికల్గా అన్ని మీరు రిలేషన్స్ అన్ని తీసుకుని టీత్ ఫిక్స్ చేసినా కూడా మీరు తినే కొద్దీ మీకు తెలుస్తుంది ఆ టీత్ మీకు కొరకడానికి వస్తుందా లేదా, లేకపోతే ఒక్క సైడ్ ఎత్తుగా ఉందా లేకపోతే ఇంకొక సైడ్ తక్కువ ఉందా, బైట్ చేసినప్పుడు లేకపోతే ఎక్కడైనా ఫుడ్ ఏమైనా ఇరుక్కుంటుందా. ఈ కరెక్షన్స్ అన్ని మన రివ్యూ చెకప్ అంటే మనం పళ్ళు ఫైనల్గా ఫిక్స్ చేసిన తర్వాత రివ్యూ చెకప్ అనేది ఒక 1 week లేకపోతే 10 days మధ్యలో పెడతాము. సో అగైన్ రివ్యూ చెకప్లో అగైన్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఫైనల్ ఫిక్స్ అంటే కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ అన్ని చేసిస్తాం. సో ఈ రివ్యూ చెకప్ అయిన తర్వాత ఎవ్రీ మంత్
వన్స్ పళ్ళు పెట్టించుకున్నాం అయిపోయింది ఇంకా మంచిగా తింటున్నామని వదులుకుంటాం. సో ఎవ్రీ 6 months వన్సో లేకపోతే 1 year వన్సో రెగ్యులర్ చెకప్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఇది మెయిన్ 5 steps అండి మన డెంటల్ ఇంప్లాంట్ ప్రొసీజర్కి. అంటే ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ లేకపోతే నార్మల్ సింగిల్ ఇంప్లాంట్స్ లేకపోతే మల్టిపుల్ డెంటల్ ఇంప్లాంట్ ప్రొసీజర్స్ కావాల్సిన మెయిన్లీ 5 steps ఇది. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద మా వాట్సాప్ నెంబర్ ఇస్తాము, ఏదర్ వాయిస్ నోట్ కానీ లేకపోతే మీకు ఉన్న డౌట్స్ని ఏదర్ వాయిస్ నోట్ కానీ లేకపోతే నార్మల్ మెసేజ్ లాగా పంపించండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి మీ డౌట్స్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.